ప్రకృతి వ్యవసాయంలో భూసారాన్ని పెంచాలి అంటే నవధాన్యాల సాగు ఇది కంపల్సరీ చెయ్యాలి. సో అందులో దాదాపుగా 20-25 రకాల జాతులు, ఇన్ని రకాలు కలిపితే అది దబోల్కర్ మెథడ్ అంటారు దీన్ని. సో నవధాన్యాల సాగు ఎవరైతే చేస్తారో వాళ్ళ భూమిలో ఇంకా ఎలాంటి రసాయన ఎరువులు కానీ ఇంకా ఏది కూడా వేయాల్సిన పని లేదు. సో ఇది దాదాపుగా 15 కిలోలు టోటల్, 1 ఎకరాకు వేయవలసిన మోతాదు 15 కిలోలు. జనుము ఉండాలి, జీలుగా ఉండాలి, నువ్వులు ఉండాలి, మినుములు, పెసళ్ళు, ఉలవలు, మొక్కజొన్న, రాగులు, సజ్జలు, తెల్లజొన్నలు, బొబ్బర్లు, కందులు, కొమ్ము శనగలు, ఆముదాలు, తోటకూర, గోంగూర, బెండ, అనప, బీర, గోర్చుక్కుడు, ముల్లంగి, మెంతులు, ఆవాలు, ధనియాలు, పొద్దుతిరుగుడు, ఇన్ని రకాలు ఉండాలి. అంటే ఎన్ని జాతులు అవుతున్నాయంటే చిరుధాన్యాలు 1 జాతి, అపరాలు 2, నూనె గింజలు 3, పచ్చిరొట్టె ఎరువులు 4, సుగంధ ద్రవ్యాలు 5 రకాలైనటువంటి జాతులలో ఇవన్నీ ఒక 25 రకాల విత్తనాలు మీకు అందుబాటులో ఉంటే ఏవి అందుబాటులో ఉన్నా ఒక 15 కిలోలు వేయండి. ఎక్కువ మోతాదులో ఈ పెసళ్ళు, మినుములు, ఉలవలు, అలసందలు, జనుములు, జీలుగలు తక్కువ కలపాలి. జీలుగలు ఎక్కువ కలిపితే మిగతా పంటలను తొక్కేస్తుంది, అంటే ఎదగనియదు. జీలుగలు ఒక 1/4 కిలో కలిపితే చాలు, మిగతా అన్నీ కూడా 1 కిలో అబోవ్. కందులు 1 కిలోన్నర 2 కిలోల వరకు, పెసళ్ళు 2 కిలోలు, మినుములు 2 కిలోలు, జొన్నలు, సజ్జలు 2 కిలోలు. సో ఇవన్నీ వేసుకున్నప్పుడు ఇవి నవధాన్యాల సాగు అంటారు. ఇది ఎకరానికి 15 కిలోలు వేయాలి. ఎప్పుడు వేయాలి? ఇది చాలా ముఖ్యమండి. ఎప్పుడు వేయాలి అనేది చాలా ముఖ్యం. మన ప్రధాన పంటలు వరి వేసేటువంటి రైతులు జూలై 15 నుంచి నవంబర్ వరకు ఇది వరి వేసేటువంటి సమయము. అప్పుడు నాట్లు అవుతాయి, కోతలు నవంబర్లో కోస్తారు. ఇంతకంటే ముందు ఏప్రిల్, మే, జూన్లో నవధాన్యాల సాగు చేయాలి. దాన్ని మనం PMDS అంటాం. PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ఎప్పుడైతే ఏప్రిల్, మే, జూన్లో చేస్తామో ఇది దాదాపుగా 2 అడుగులు, 2.5, 3 అడుగుల వరకు వస్తుంది. దాంట్లోనే కలియదున్ని ఒక వారం రోజుల గ్యాప్ తర్వాత మనం వరి నాట్లు వేసుకోవాలి. నాట్లు వేసుకునేటప్పుడు ఘనజీవామృతం 400 కిలోలు వేయాలి. నాట్లు వేసేటప్పుడు ప్రతి 15 రోజులకోసారి జీవామృతాన్ని పారేయాలి, జీవామృతాన్ని స్ప్రే చేయాలి. మళ్ళీ వరి తర్వాత నవంబర్లో మళ్ళీ రబ్బీ వరి ఉన్న వాళ్ళైతే ఒక 15-20 రోజుల టైం ఉంటుంది, 25 రోజుల టైం ఉంటుంది. మళ్ళీ PMDSని ఇక్కడ వేయాలి డిసెంబర్. మళ్ళీ జనవరిలో రబ్బీ వరి. అంటే ఈ PMDS వలన భూమిలో ఏవేవి పోషకాలన్నీ అవసరమో ఆ పోషకాలన్నీ కూడా నేలలో అందుబాటులోకి వచ్చేస్తాయి. అండ్ వరి ఏ పైరు వేసినా కూడా దానికి రోగనిరోధక శక్తి వస్తుంది, చీడపీడలు రావు, ఆరోగ్యమైనటువంటి పంట మనకు అందుబాటులోకి వస్తుంది. ఇవి మనము వరిలో చేయాల్సినటువంటి కార్యక్రమాలు. నెలవారీ అనుసరించి
మనం ఎప్పుడు నాట్లేస్తాము, నాట్ల కంటే ముందు ఈ నవధాన్యాలను సాగు చేయాలి. ఇప్పుడు మీరు ఏప్రిల్లో ఉన్నారు, ఇప్పుడు వేయొచ్చు మీరు. ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా రబ్బీ వరి కోతలు ఇప్పుడు వేశారు, అది ఏప్రిల్ చివరి వారమో లేకపోతే మే మొదటి వారంలో కోతలకు వస్తుంది వరి. ఆ మే మొదటి వారం కోతలకు రావడానికంటే వారం రోజుల ముందే ఈ విత్తనాలను దాంట్లో చల్లండి. అంటే ఈ నెలలో చల్లుతారనమాట. ఇప్పుడు మేల కోతలకు వస్తాయి. ఇప్పుడు చల్లేసేస్తే అది 45 రోజులు 50 రోజులు పచ్చి రొట్టెరువులు బాగా పెరుగుతాయి. ఇప్పుడు వరి పైర్లు మనము బాగా కోతకొచ్చే సమయానికంటే ముందు దాన్ని ఆరబెడతాము పొలాన్ని. ఆ ఆరబెట్టే సమయంలోనే మనము ఈ రొట్టె విత్తనాలు వేసినప్పుడు ఆ పదునుకు ఇవన్నీ మొలుస్తాయి. చాలామంది ఏమనుకుంటారు, మేము మిషన్ తోటి కోస్తాము, మిషన్ పోయినప్పుడు ఇదంతా నష్టపోతుంది. ఏమి కాదండి. ఇంత మొలిసినా కూడా మిషన్ నడిచినా మళ్ళీ మిషన్ పోయిన తర్వాత అవన్నీ లేచి నిలబడతాయి మొక్కలు, ఏమి చావవు. దయచేసి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కాగానే ఇమీడియట్గా మళ్ళీ రబ్బీ ప్యాడీలో PMDS వేస్తే మళ్ళీ జూలై వరకు కంటిన్యూ అవుతుంది, జూలై 15 వరకు. సో ఈ విధంగా క్రాప్ సీక్వెన్సు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ నవధాన్యాల సాగు 100% సక్సెస్ అవుతుంది. సో ఇది నవధాన్యాలండి. నవధాన్యాలు ఎప్పుడు వేసినా కూడా ఏప్రిల్ మేలోనే వేయాలి. వర్షం వస్తేనే నేను వేస్తాను కాదు. ఏదన్నా మామూలుగా నిన్న కొన్ని జల్లులు పడ్డాయి, ఆ జల్లులను ఉపయోగించుకొని తొందరగా ఒకసారి దున్నేసేసి నవధాన్యాలను వేసేస్తే మళ్ళీ వర్షాలు ఈ ఎల్నినో సందర్భంగా ఇప్పుడు వర్షాలు 100% ఏప్రిల్ మే నెలలో వర్షాలు పడతాయి. అది పెరుగుతుంది. భూమికి మెయిన్ నవధాన్యాలతోటి టెంపరేచర్ మెయింటైన్ చేస్తుందండి. ఇప్పుడు బయట బంజరు భూమి ఉంది, 70 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, భరింపరాని మట్టి వేడి. అదే ప్రకృతి వ్యవసాయం చేసి నువ్వు PMDS వేసి ఏప్రిల్ మే నెలలో ఆ పొలంలోకి ఇట్లా టెంపరేచర్ చూస్తే 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఈ 70 డిగ్రీల సెల్సియస్లో ఏ సూక్ష్మజీవులు బ్రతకవు. సేంద్రియ కర్బనము మళ్ళీ గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్ రూపంలో గాలిలోకి వెళ్ళిపోతుంది. అందుకని టెంపరేచర్స్ను పెరగనివ్వకూడదు. భూమి టెంపరేచర్ పెరిగిందంటే మనకందరికీ ఉష్ణోగ్రత పెరుగుతుంది, బయట వాతావరణంలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇదంతా మట్టి పీల్చుకున్నది మళ్ళీ వెనక్కి రేడియేషన్ అంటారు. ఈ మట్టి ఏదైతే ఈ సూర్యరశ్మిని తీసుకుంటుందో ఆ మట్టి తీసుకున్న వేడిని మళ్ళీ వాతావరణంలోకి వెనక్కి పంపిస్తుంది. పంటలు ఉన్నప్పుడు సూర్యరశ్మి మొత్తము ఆకుల మీద పడి ఆకులలో సూర్యరశ్మితోటి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి వాడుకుంటుంది. కాబట్టి దాని టెంపరేచరు తగ్గుద్ది. నేను ఎక్కువ టెక్నాలజీ చెప్తున్నానండి మీకు. అంటే ఈ సూత్రాలను వెంట పట్టించుకుంటే ప్రకృతి వ్యవసాయం చాలా ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.